ఇది సందు, డోర్ కూడా ఉంది ఇక్కడ. విండోస్, బ్రష్ చేయడానికి, బాత్రూమ్, అంత బాత్రూమ్. ఇలాగ ఎంట్రన్స్ అన్నమాట. ఇలా లోనికి డైరెక్ట్ ఎలాగొస్తే ఇదిగో డోరు. ఇదొక బెడ్రూమ్. ఇలా రావాలి లోనికి. కిటికీ, కబోర్డు, కబోర్డు, స్విచ్లు, లైట్, వెస్టర్న్ స్టైల్ బాత్రూమ్. ఇదొక రూమ్. రూమ్లో రూపు, పై రూపు. ఇది అలా వస్తే ఇది హాల్లో రూపు. ఓకే, ఇది ఎంట్రన్స్ రూము. ఇలా పక్క వస్తే ఇవన్నీ ఉన్నాయి. ఇది సెల్ఫ్. ఇది దేవుడు రూమ్ అట. అంటే మనం దేవుని పెట్టం కానీ బైబిల్స్ అన్నీ పెట్టుకుంటాం. ఇక్కడ ఏమైనా చక్కగా పెట్టుకోవచ్చు. ఇది హాలు. కరెక్ట్గా చెప్పాలంటే ఎలాగొస్తే ఇది వంటగది. వంటగదిలో కింద షీట్స్, కింద గ్యాస్ బండ పెట్టుకోవడానికి. ఇదిగో సింక్, కిటికీ, కన్నం. ఇక్కడేమో ఫ్రిడ్జ్ కనెక్షను. ఇక్కడేమో గ్రైండర్, మిక్సీ కనెక్షన్లు. ఇక్కడేమో ఫ్రిడ్జ్ కనెక్షను. ఫ్రిడ్జ్ ఇక్కడ వస్తుంది, ఇలాగా ఈ ఏరియాలోకి వస్తుంది. పైన అన్నీ సామాన్లు సర్దుకోవచ్చు. చెప్పులు, పప్పులు, గిఫ్ట్లు సామాన్లు అన్నీ కింద కూడా సర్దుకోవచ్చు. ఇంకపోతే ఇది హాలు, టీవీ పెట్టుకునేది హాలు. మన టీవీ ఇక్కడ పెట్టాం. ఇది ప్రేయర్ అన్నమాట. ప్రేయర్ పైన వేస్టేజ్ అంతా దాచుకోవడానికి స్టోరేజ్. ఇలా వస్తే ఇది వంటగది నుంచి ఇలా చూస్తే ఇలా ఉంది. మనం ఇక్కడ కట్నేసి ప్రేయర్ ఇక్కడ పెట్టుకుంటాం. వీళ్ళందరూ కూర్చోవడానికి హాల్ అన్నమాట. ఇది ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ అన్నారు. మనం ఇక్కడ మంచి వేయం, ఆ రూమ్లో వేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ లేదు కాబట్టి. ఇక్కడ కూడా కూర్చుని వాక్యం వినవచ్చు. ఈ రూమ్ కలర్ ఇది పింక్. డోరు పింక్. ఇక్కడ కిటికీలు వచ్చాయి. ఇక్కడ సింపుల్గా కబోర్డ్ వచ్చింది. ఇక్కడ కిటికీ వచ్చింది. ఇక్కడ కబోర్డ్లు సేమ్ అక్కడ ఎలాగైతే ఉన్నాయో ఇక్కడ కూడా కబోర్డ్లు ఉన్నాయి. దీని సీలింగ్ ఇది ఇంకా తయారు చేస్తున్నారు. ఇలా బయటకు వస్తే ఇదన్నమాట ప్రేయర్ పెట్టుకోవడానికి. ఇలా బాగుందా? ఇది హాల్ సీలింగ్. ఇది ఇదంతా హాల్ వస్తుంది ఇదంతా. ఈ రూమ్లో మనం డబుల్ కట్ మంచం వేసుకోవాలనుకుంటున్నాం. టీవీ కూడా అక్కడ సెటప్ చేయాలనుకుంటున్నాం ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ జీజస్. మరి ఇది 6,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. ప్రతి నెల మేము ఈ రూమ్కి రెంట్ కట్టాలి, అడ్వాన్స్ ఇవ్వాలి. ఇక్కడే మేము సండే స్కూల్ ప్లస్ చర్చ్ పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ హాల్లో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. ఈ చుట్టుపక్కల గొడవకొండ ప్రాంతంలో ఉన్న పిల్లలు, పెద్దవారు అందరూ కూడా రావడానికి ప్రేయర్ చేయండి. ఎవరు ఎటువంటి ఆటంకాలు పెట్టకుండా ఇలా ప్రేయర్ చేయండి. కేవలం ఈ బిల్డింగు మేము ఎందుకు తీసుకుంటున్నాం అంటే ప్రార్థన పెట్టడం మాత్రమే. ప్రేయర్ పెట్టుకోవడానికి, ప్రైవేట్ పిల్లలకి ప్రైవేట్ చెప్పడానికి, మన చర్చ్కి వచ్చే పిల్లలకి. ఈ ఏరియా అంతా కూడా దేవుళ్ళకి నడిపించేలాగా మీరందరూ ప్రేయర్ చేయండి. ఇదే మనకి ప్రార్థన మందిరం. హెవెన్ ల్యాంప్ చర్చ్ అని బోర్డు పెట్టి దేవుణ్ణి ఆరాధన చేసే స్థలం ఇది. మేబీ ఈ ఆదివారం నుంచే ప్రారంభించాలనుకుంటున్నాం. నిన్న 11, ఈరోజు 12, ఇలా
శుక్రవారం, రేపు 13, 14వ తారీఖు ఆదివారం వస్తుంది. 14/9/2024 ఆదివారం నుంచి ఇక్కడ పరలోక గొర్రెపిల్ల ప్రార్థనా మందిరం హెవీ ల్యాంప్ చర్చిని ప్రారంభించాలనుకుంటున్నాం. ఈ హాల్లో అనేక మంది చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దవారు అందరూ వచ్చి కూర్చుని దేవుని ఆరాధించేలా ప్రార్థన చేయండి. మరి ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, ఇంతవరకు మాకు వివాహం అయ్యి 12 పూర్తి చేసుకుని 13 సంవత్సరాలు అయింది. నేను 2001 నుంచి పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాము. అయితే పరిస్థితుల కారణంగా అసిస్టెంట్ పాస్టర్గా చర్చిలో 2-3 చర్చిల్లో చేసి సొంతంగా కొత్తూరులో మనం పరిచర్య ప్రారంభించడం జరిగింది. మరి మా పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. ప్రతి నెల ఈ హౌస్కి, ఈ ప్రార్థనా మందిరానికి, హౌస్కి ఇక్కడే ప్రార్థన, ఇక్కడే నివాసం కాబట్టి 6,000 అద్దె కట్టాలి. మరి మేము అప్పు తీసుకున్నాం. డ్వాక్రాకి నెలకు 6,000 కట్టాలి, 12,000. ఈ భూమి మీద బ్రతకడానికి జీవాహారం ముఖ్యం కాబట్టి తినడానికి తిండి కావాలి. దగ్గర నెల తిరిగేదాడికి ఒక 12,000 మనీ కాదు, మేము ఒక 3,000, 4,000 ఉంటే సరిపోతుంది తినడానికి. దయచేసి మరి మా కొరకు ప్రేయర్ చేయండి మీరంతా కూడా. అంటే నెల తిరిగేదాడికి 16,000 వరకు మరి మాకు కావాల్సి ఉంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ ప్రే ఫర్ మీ అండ్ హెల్ప్ అస్, అండ్ ప్లీజ్ ప్రే ఫర్ అవర్ హెవీ ల్యాంప్ చిల్డ్రన్ మినిస్ట్రీ అండ్ చర్చ్ మినిస్ట్రీ. దేవుడు ఆశీర్దిస్తే తప్పకుండా ఆశీర్దిస్తాడు. ఆయన యందు నమ్మకించిన వారి విశ్వసించడాన్ని ఎప్పుడు విడిచిపెట్టు. ఈ ప్రదేశంలోనే మేము ప్రార్థన చేయబోతా ఉన్నాం. అందుకే మీకు ఇంతసేపు ఈ వీడియో ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో అనేక మంది రోగులు వచ్చినా, అవసరంతో వచ్చినా, రోగంతో వచ్చిన వారు స్వస్థపడడానికి, రక్షణ లేని వారికి దేవుడు రక్షణ ఇవ్వడానికి ఆయన మార్గంలో నడిపించే ప్రయత్నాలు మేము చేస్తున్నప్పుడు మా ప్రయత్నం సఫలం అవ్వాలంటే మీ అందరి ప్రార్థనలు అవసరము. ఈ ప్రాంతంలో అన్యులందరికీ రక్షణ అనుభవం ఇవ్వాలనుకుంటున్నాం. మరి అనేక మంది సండే స్కూల్ పిల్లల్ని దేవుని మార్గంలో దావీదు వల్లే, ఎస్తేరు వల్లే, సాల్మాన్ వల్లే, ఇంకా భక్తులు అందరి వల్లే నడిపించాలని ఆశపడుతున్నాం. మీ సహోదరుడు శామ్యుయల్ కుట్టి అండ్ సహోదరి స్టెల్లా శామ్యుయల్ కుట్టి మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరి 2024 ఎండింగ్ కల్లా మేము మా ప్రాంతంలో ఉన్నటువంటి గొర్రెపిల్ల గ్రామంలో ఒక సైట్ అమ్ముతా అంటున్నారు. అది మా పేరెంట్స్ వాళ్ళు, అది తీసుకోవాలనుకుంటున్నాం. సుమారు 5.5 చెప్తున్నారు. దేవుడు మా దగ్గర అయితే అంత ధనము లేదు, కానీ మాకు దేవుడు ధనము అనుగ్రహించులాగన ఆ సైటు 110 గజాలు అక్కడ తీసుకోవాలనుకుంటున్నాం. 2024 కంప్లీట్గా అయ్యేటప్పటికల్లా ఆ సైట్ మనం తీసుకోవాలని ప్రార్థన చేయండి. 2025లో పనులు ప్రారంభించడానికి, 2025 ఎండింగ్ కల్లా చర్చ్ పని అంతా పూర్తి చేసుకుని, ఇంటి పని అంతా పూర్తి చేసుకుని 2026లో ఎంటర్ అవ్వాలని మేము ప్రార్థన చేస్తున్నాము. మరి మా ప్రార్థనలు, మా ఆశలు ఫలించులాగున మీరందరూ ప్రార్థన చేయండి. ఫ్రెండ్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ ప్రే ఫర్ అవర్ ఓన్ హౌస్ అండ్ ఓన్ చర్చ్ ఇన్ కరప మండల్, గొర్రెపిల్ల విలేజ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. సీ యూ సూన్. మా కొరకు, మా పరిచయ కొరకు ప్రార్థన చేయండి. ఆదివారం కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నన్ను నేను చూపించుకోవడానికి ఇందులో నాకు తెలియట్లేదు ఎలాగ మార్చాలో, కాబట్టి నేను ఈ వీడియో ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.